So let's welcome for a surprise performance Indraja garu. నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. మేడం సాంగ్ పర్ఫార్మ్ చేసి 18 ఏళ్ళు అయిందంట, కానీ 18 ఏళ్ళ పిల్లలా చేశారన్నమాట ఇక్కడ.
ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ గ్రేస్, ఆ స్టెప్పులు, అబ్బా కన్నుల పండగగా ఉందండి మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైలా గారు, వాట్ అ పర్ఫార్మెన్స్, సూపర్బ్ సూపర్బ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీకు ఎలా అనిపించింది? అంటే చాలా ఏళ్ల తర్వాత మీ డాన్స్ చూడడం మేమందరం. ముందుగా మలేమాల ఎంటర్టైన్మెంట్స్కే థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ జబర్దస్త్ వచ్చినప్పుడు నేను వద్దండి, సారీ అండి, కుదరదు, నా వల్ల చాలా గ్యాప్ అయిపోయింది, నేను చేయగలుగుతానో ఏమో నాకు తెలియదు అంటే లేదు ఇంట్రో సాంగ్ చేయండి, ఇంట్రో సాంగ్ అందరు చేస్తారు, మీరు చెయ్యాలి అని నా చేతి చేయించారు. సో అప్పుడు కొంచెం అలవాటు పడ్డాను అనమాట మళ్ళీ డాన్స్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ప్రతి ఎపిసోడ్ లో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి అని. కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. డైరెక్టర్ వచ్చేసి లేదు మీరు తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు వై డోంట్ వి జస్ట్ గివ్ అ ట్రై అని చేశాను. నేను రుణపడి ఉన్నది తెలుగు ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్స్ కి, ఎస్పెషల్లీ ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి ఈ సందర్భంలో నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏవి లేని దాన్ని ఒక మట్టిని వాళ్ళే తీర్చిదిద్దారు. సో ఈ రోజు వాటెవర్ ఐఎమ్ ఏబుల్ టు ప్రెసెంట్, వెదర్ ఇట్ ఇస్ మూవ్మెంట్స్ కానీ భావాలు కానీ ఏదైనా కానీ ఈ ఘనత అంతా వాళ్ళకే చెందుతుంది. మట్టిలో మాణిక్యం మేడం మీరు. మీరే ఆ కొరియోగ్రాఫర్ ని కూడా పిలిస్తే వెరీ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు ఇన్వైట్ మా మాస్టర్ లెగ్ రాము గారు. మామూలు కొరియోగ్రాఫర్స్ కూడా ఈ అవకాశం వస్తుంది లేదు, ఒక స్టార్ హీరోని కొరియోగ్రాఫ్ చేసే అవకాశం కొట్టేశాడు రాము. నీకు ఎలా అనిపించింది రాము? పిలిచే ఇలాగ ఇంద్రజ గారికి కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పానంటే ఫస్ట్ భయం వేసిందన్న, తర్వాత నాకు మేడం జబర్దస్త్ నుంచి ఎంకరేజ్ చేయడం, అండ్ మొన్న ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు కూడా మేడం ఎంకరేజ్మెంట్ చేశారు. అండ్ కాల్ చేసి రాము అనగానే లెగ్ రాము చేస్తున్నాడా, ఐఎమ్ సో సూపర్ రాము, సీరియస్లీ యూ హ్యావ్ గుడ్ జాబ్ అని అన్నారు. 80 కాస్త 100కి వెళ్ళిపోయింది అన్న. ఇక నేను కంపోజింగ్ చేసి మేడం పంపించాను. నేను ఒక చేసింది 60% అయితే మేడం వల్ల అది 100%కి వెళ్ళిపోయింది. నేను నిజంగా హ్యాపీ, ఎందుకంటే పెద్ద యాక్టర్ అండ్ చాలా సినిమాలు చేశారు. ఆవిడకి నేను సాంగ్ కంపోజ్ చేయడం ఇట్స్ మై అందం. స్టేజ్ మీద ఇలాగే ఉన్నారు, అక్కడ అందం అలా కూర్చొని ఉన్నారు. అలా కూర్చుంటే ఏం బాలేదు, మీరు కూడా వచ్చి ఒక్క స్టెప్ ఆడితే మాతో పాటు, అంటే చిన్నది లైట్ గా. అసలు మీరు ఎందుకు వచ్చారా? ఇద్దరు అందాలన్నారా? వన్ స్టెప్ బ్యాక్ అందరూ ఒకసారి. వన్ స్టెప్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నాకు తెలుసు ఇక్కడికి ఆది రాంప్రసాద్ ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చెప్దామని చెప్పని డాన్స్ చేసినందుకు. ఆది యా ఫస్ట్ ఒకేసారి చెప్తారా? ఓకే, ఆది రాంప్రసాద్ చెప్పండి. ఇంద్రజ గారు చాలా బాగా చేశారు. సూపర్, మామూలు చేయలేదు. లైలా గారు కూడా చాలా బాగా చేశారు. అదిరిపోయింది, మధ్యలో అవగేటప్ కూడా. ఇద్దరు చాలా బాగా చేశారు, అందుకే ఇద్దరు కలిసి చెప్పేశాం. ఓహో, మీరు కూడా అన్న చాలా బాగా చేశారు. చేయండి ఎట్లా స్నానం చేయలేదా? ఇంద్రజ గారు నిజంగానే నేను ఇందాక ఆవిడ సెట్ లోకి రాగానే చెప్పాను, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారండి మీరు, అలా ఉన్నారు. కానీ ఆ సాంగ్ లో పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. నిజంగా నేను ఆ సినిమా కృష్ణ గారితో చేసిన సినిమా అమ్మ దొంగ, ఆ టైంలో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారండి. చేయటం మీకు ఎలా ఉందో గానీ చూడటం మా అందరి అదృష్టం, మీరు ఇలా సాంగ్ పర్ఫార్మెన్స్ చేయటం లైవ్ లో. రాంప్రసాద్, మా సుధీర్ చెప్పినట్టు నిజంగా మీరు మట్టిలో మాణిక్యం. ఇన్ని రోజులు ఏమైపోయారు మేడం? ఇన్ని రోజులు రష్మిని, శ్రీముఖిని, అనసూయని చూసి మాకు. దయచేసి ఫిట్టింగ్స్ పెట్టద్దు, వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్. ఓకే, వాళ్ళతో పాటు మీరు సమానంగా మాకు ఒక యాంకర్ అయిపోయి నాకు తెలిసి మీరు నెక్స్ట్ సుధీర్ తీసేస్తారనక. ఊరుకోండి, అంటే మా అబ్బాయి మీద పడతారు మీరిద్దరు. అది బాగా అంటూ ఉండండి, మా అబ్బాయి అనేది మాకు క్లారిటీగా.
మీ అబ్బాయి ఎరా అబ్బాయి వెళ్ళరా ఎరా అబ్బాయి వెళ్ళరా. థ్యాంక్స్ రా, కూర్చోండి చాలు. హలో, మేము యాంకర్స్, కూర్చోవాల్సింది వాళ్ళు, మేం కాదు. కాదు రాము గురించి చెప్ప అడగ మాకు. రాము గురించి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, తర్వాత చెప్తాం. అడగమన్నావు కదరా. అడగమని చెప్తాను నీకు. మేడం మాట అన్నారు, లాగ్ రామ్ కాస్త జస్ట్ మేడం వాళ్ళు చేస్తే మారిపోతుంది మేడం, ఒకసారి చేయండి మేడం. అరే నువ్వు కాదురా, చేతి నొబ్బింది మొత్తం. ఓకే, ఒకసారి ఎవరైతే సాంగ్ లో పర్ఫార్మ్ చేస్తారో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మేడం అయ్యో చాలా ఆనందంగా ఉన్నాం కాబట్టి మా ఆనందం కూడా తోడైతే ఇంకా బాగుంటుంది. చెప్పండి. తమ్ముడు అన్నయ్య మేడం డాన్స్ ఎరగొట్టేశారా? అవునా? బస్ సినిమా ఏంట్రా? అమ్మ దొంగ. మరి నాన్న? సర్లే, ఇప్పుడు ప్రాపర్టీస్ పంచులు ఉన్నాయి. అన్నయ్య ఇదేంటో తెలుసా? ఏంటి? మేక. అరే ఇది మేక కాదురా, ఇది జంతువు. ఇది అది కాదురా, ఇంగ్లీష్ లో దీన్ని గోటు అంటారు. గోటు కాదు, గో వన్ వెళ్తుంది కదా ఇది. ఎక్కడెక్కడో ప్రాపర్టీస్ తీసుకొచ్చి రాసుకున్నారు వీళ్ళు. అరే ఇది వాళ్ళ డాన్స్ కా లేకపోతే మీ పంచులుగా పెట్టుకుంది ప్రాపర్టీలు? ఒకటి ఏంటంటే వీళ్ళు సాంగ్ చూడలేదు, మొత్తం రాసుకున్నారు ప్రాపర్టీలు. చెప్పండి ఇదేం చెప్పండి. అన్నయ్య తమ్ముడు ఇదేంటో తెలుసా? ఏంటి? తిరగలే. ఎందుకు తిరగదురా? ఇగో తిప్పితే తిరుగుతుంది కదా. అన్నయ్య తమ్ముడు ఎండుగడ్డి. అది నువ్వు చెప్తే అంటదిరా, ఆల్రెడీ ఎండుగడ్డి అది.